తరఫున కలెక్టర్ బలరాం గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అంజనదేవ్ అయితేనేమి, దీనికి టెంపుల్ కోసము ఒక స్థలం కేటాయించడం అయినది అది అడంగల్లో కూడా ఇప్పుడు కనపడతా ఉంది. మరి దీని మీద అనవసరంగా కొద్దిమంది ఏదో కమిషనర్కి కానీ కోర్టుకు కానీ తప్పుడు సమాచారం ఇచ్చి మరి దీన్ని ఎట్లా హిందూయిజాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌరి చరిత అమ్మగారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ కానీ మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మింపజేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈరోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించి యాదవుల యొక్క మనోభావాలకు సంబంధించి, అట్లాగే బీసీల మనోభావానికి సంబంధించి, హిందుత్వ మనోభావాలకు సంబంధించిన టెంపుల్ ఇక్కడ సుదర్శన యాగం జరుగుతూ ఉంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. కృష్ణాష్టమి అప్పుడు అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని పూజలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా చాలామంది దర్శనం చేసుకొని కృష్ణ భగవాన్ని ఆశీస్సులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఇక్కడ రూపాయి మరి ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులైతేనేమి, హిందువులైతేనేమి రూపాయి కూడబెట్టి కట్టిన టెంపుల్ ఇది. మరి దీన్ని కూలుస్తామనడం పూర్తిగా అనాగరికమైన చర్యగా మేము మరి వాళ్ళపైన మరి ఏ విధమైన ఒత్తిడులు ఉన్నాయో వాటినన్నిటిని తగ్గించుకొని మరి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం హిందూ ప్రభుత్వం అని ఒక తుక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక తుక్కు మోడీ గారు కానీ, ఒక తుక్కు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవాలయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. బాల్మద్ద యాదవ్, ఈ కృష్ణుని టెంపుల్ కమిటీలో నేను ఒక మెంబర్ను. ఈరోజు ఈడ మేము యాదవులు అందరము ఈ కృష్ణుని టెంపుల్ సహాయ సహకారాలతో మేమందరము డబ్బులు పెట్టి ఈ కృష్ణుని టెంపుల్ కట్టుకున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలంను కమ్యూనిటీ హాల్ను టెంపుల్ను కూల్చివేస్తామని వాళ్ళు మా పైన ప్రెజర్ తెస్తున్నారు. కానీ ఇది మేము ఇంతకు ముందే అప్పటి రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి రఘువీరారెడ్డిని దగ్గర అప్రోచ్ అయ్యి ఆయన లెటర్ ఇచ్చిన దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోయి కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చి, ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇచ్చి మాకు స్థలాన్ని టెంపుల్ కట్టుకొని ఆ రోజు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దానిపైన మేము కల్లూరు పంచాయతీకి అప్రూవల్కి పంపించేసి దీన్ని అప్రూవ్ చేసుకుని మేమందరం డొనేషన్ చేసుకుని కట్టుకున్నాము. మేము ఏది ఆక్రమించుకోలేదు. ఇది మాకు దారాదత్తమైనది, గవర్నమెంట్ వాళ్ళే దారాదత్తం చేసినటువంటి స్థలంలో మేము టెంపుల్ను కమ్యూనిటీ హాల్ను కట్టుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు లేదు ఇది మాదని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా ప్రెజర్ చేస్తూ మేము పడగొట్టామని మాకు పైన విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి వీటికి వస్తున్నందువల్ల మేమందరం యాదవులు అందరం ఐక్యమై ఈరోజు ఈ టెంపుల్ను కాపాడుకోవడానికి సమావేశమైనాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మా ప్రాణాలు ఒడ్డైనా సరే ఉన్నటువంటి యాదవులందరం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము.